అంటే భయమేస్తోంది. అన్ని పదవులు ఆ జిల్లాలో, రాష్ట్రమంతా అక్కడే ఉంది. పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలివి. ఆ జిల్లా పేరెత్తితేనే కేటాయించిన పదవులు ఆయనకి గుర్తొస్తున్నాయట. ముఖ్యమైన మంత్రి పదవులన్నీ ఆ జిల్లాకి ఇస్తే అదే స్థాయిలో ఆ జిల్లాలో అభివృద్ధి జరుగుతుందా? సీఎం చెబుతున్నట్లు నిజంగానే పదవుల జాతర జరుగుతుందా? అదే నిజమైతే పదవులివ్వని మహాప్రభు అంటూ ఆ జిల్లా నేతలు ఇంకా ఎందుకు పోటీ పడుతున్నారు? ఇంతకీ అదే జిల్లా. తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయంగా ఖమ్మం జిల్లా చాలా కీలకం. కాంగ్రెస్ పార్టీకి ఆయువు పట్టుగా ఉంటోంది ఆ జిల్లా. 2014 నుంచి వరుసగా 3 ఎన్నికల్లో ఆ జిల్లాలో బీఆర్ఎస్కి ఒక్కటంటే ఒక్క సీటే దక్కుతూ వచ్చింది. 10 ఏళ్ల పాలనలో ఖమ్మం గుమ్మంలో గులాబీ పార్టీ కోట్ల రూపాయలు గుమ్మరించినా జిల్లా ప్రజలు మాత్రం మద్దతివ్వలేదు. కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలకు మాత్రం ప్రతి ఎన్నికల్లో ప్రజలు పట్టం కడుతూ వస్తున్నారు. 2014 ఎన్నికల్లో హస్తం పార్టీకి జై కొట్టారు ఖమ్మం జిల్లా ప్రజలు. కాంగ్రెస్ కి గుండెకాయ లాంటి ఖమ్మం జిల్లాకు 3 మంత్రి పదవులు, పైగా కీలక పోర్టుఫోలియోలను అధిష్టానం కట్టబెట్టింది. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటుగా ఆర్థిక, రెవెన్యూ, హౌసింగ్, వ్యవసాయ శాఖలు ఖమ్మం జిల్లా మంత్రులకే దక్కాయి. ఖమ్మం నేతలను కాదనే పరిస్థితుల్లో లేదు కాంగ్రెస్ నాయకత్వం. అందుకే ముఖ్యమంత్రి కూడా పదే పదే ఖమ్మంకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూనే ఉంటారు. నేలకొండపల్లిలో ఒక రైతుతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ కీలకమైన పదవులన్నీ మీ జిల్లాకే ఇచ్చామని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఖమ్మం జిల్లాకు వచ్చిన సందర్భంగా పార్టీకి ఆయువు పట్టు లాంటి జిల్లా కాబట్టి కీలకమైన మంత్రి పదవులు దక్కాయన్న విషయాన్ని చెప్పారు. ముఖ్యమైన పదవులు కట్టబెడుతున్నా, కీలక మంత్రులు ప్రాతినిధ్యం ఉన్నా అదే స్థాయిలో అభివృద్ధి జరుగుతోందా అంటే పెదవి విరవాల్సిన పరిస్థితే ఉందంటున్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఖమ్మం జిల్లా కోసం చేపట్టిన సీతారామ ప్రాజెక్టు నత్తనడకన సాగుతోంది. ఈ ప్రాజెక్టుకు నిధుల సమస్య ఉంది. సీతారామ నుంచి వైరా ప్రాజెక్టు వరకు 100 కోట్లతో కాలువలు నిర్మించినా నీళ్లొచ్చేది అనుమానమే. అంతేకాదు సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి పెండింగ్లో పడింది. కొత్తగూడానికి విమానాశ్రయం అదిగో వస్తోంది, ఇదిగో వస్తోందంటున్నా ఆ ప్రతిపాదన కూడా అడుగు ముందుకు వేయడం లేదు. సింగరేణి కొత్తగల్లోకి ఇంకా అనుమతులు రావడం లేదు. దీంతో కార్మికులు డీలా పడుతున్నారు. భద్రాచలం రామాలయం యాదాద్రిలా అభివృద్ధి చెందుతుందని అంతా ఆశపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన భద్రాచలం పుణ్యక్షేత్రానికి కాంగ్రెస్ హయాంలో మంచి జరుగుతుందని భావించారు. కానీ ఇప్పటికీ భద్రాచలం రామాలయం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉంది. 3 కీలక మంత్రులున్నా ఇవేమీ పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఖమ్మం జిల్లాకు పదవుల్లో పెద్దపీట వేశామంటోంది కాంగ్రెస్ అధిష్టానం. కానీ జిల్లాలో పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న కార్యకర్తలకు కూడా మాకు పదవులు ఎప్పుడని అడుగుతున్నారు. 10 ఏళ్ల తరువాత పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి 3 ఎన్నికల నుంచి క్యాడర్ వెన్నుదన్నుగా ఉంది. కానీ అధికారంలోకి వచ్చి 1.5 ఏళ్లు అవుతున్నా ఇంకా పదవులు లేకపోవడంపై కొందరు సీనియర్లు కూడా అసంతృప్తితోనే ఉన్నారు. ప్రభుత్వంలో చక్రం తిప్పే 3 మంత్రులున్నా, వారి చేతుల్లో పవర్ఫుల్ శాఖలున్నా జిల్లాను చూస్తే భయమేస్తోందని సీఎం అంటున్నా అటు అభివృద్ధి లేదు, ఇటు ఆశించిన పదవులు కూడా రావడం లేదు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లే తమ పరిస్థితి ఉందంటోంది ఖమ్మం కాంగ్రెస్ క్యాడర్.